హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఆ ఆ అరవింద్ ఆద్య రెండు మనసుల ప్రేమ కథ. ఈ సిరీస్లో ఇదే ఫైనల్ ఎపిసోడ్. ముందుగా ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకు ముందు భాగాలని కూడా విని అప్పుడు ఈ భాగాన్ని వినండి. అప్పుడే మీకు ఈ స్టోరీ బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ హైప్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆద్య బర్త్డేకి ప్రపోజ్ చేసి తనని పడేసి చూపిస్తా అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు అఖిల్. ఏంట్రా అరవింద్, నువ్వు వీడికే ఆద్యని ప్రేమిస్తున్నా అని ధైర్యంగా చెప్పలేకపోతున్నావు, ఇక తనకెలా చెప్తావు అంది శ్రావణి. అలా కాదు శ్రావణి, వాడికి కూడా తనంటే ఇష్టం. నువ్వు సైడ్ అయిపో అని చెప్పే హక్కు నాకు లేదు, ఎందుకంటే అది ఆద్య ఇష్టం. మనం ఒక షాప్కి వెళ్తే ఎన్నో రకాల వస్తువులు చూసి ఇది కాదు అది, అది కాదు ఇది అని ఆలోచించి కొంటాం. అలాంటిది మన లైఫ్లో ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత ఆలోచించాలి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం వరకే ఓకే, నన్నే ప్రేమించాలి అనడం మూర్ఖత్వం అవుతుంది అన్నాడు. నీకు నీ ఫిలాసఫీలకు ఒక దండం రా బాబు. నేను అడిగింది ఒకటి, తమరు చెప్పేది ఒకటి. నేను అన్నది ఆఫ్టర్ ఆల్ ఈ వేస్ట్ ఫెలోకే చెప్పలేకపోయావు, తనకెలా చెప్తావని అడిగాను అంది శ్రావణి. నేను తనకి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అదే ట్రూ లవ్ అంటే అన్నాడు. నీ బొంద ట్రూ లవ్. ఈ రోజుల్లో ట్రూ లవ్ అనేది లేదు, అన్నీ RX 100 కథలే ఉన్నాయి. తర్వాత వచ్చి శ్రావణి అని ఏడిస్తే అప్పుడు చెప్తా నీ సంగతి అంది శ్రావణి. అందరు అమ్మాయిలు అలా లేరు, ట్రూగా లవ్ చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు అన్నాడు అరవింద్. సరే సరే, ఈ ఆర్గ్యుమెంట్ ఆపితే మేము వెళ్ళాలి, తర్వాత కంటిన్యూ చేద్దాం అని నవ్య శ్రావణి వెళ్ళిపోయారు. నేను నా ఆఫీస్లో మా టీంతో కలిసి లాస్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసి సబ్మిట్ చేశాను. గుడ్ జాబ్ అరవింద్, ఇంకో 2 డేస్లో యుఎస్ వెళ్ళిపోతావు. వెళ్లే ముందు పార్టీ ఇవ్వడం మర్చిపోకు అన్నారు బాస్. తప్పకుండా ఇస్తాను సార్ అని చెప్పి ఇంటికి వచ్చాను. పార్టీ అనగానే రేపు ఆద్య బర్త్డే కదా అని గుర్తొచ్చింది. నవ్య, శ్రావణి, సంతోష్, నేను అందరం కలిసి బీచ్లో సింపుల్గా పార్టీకి ప్లాన్ చేశాం. నవ్య, నువ్వు అఖిల్ గారికి ఫోన్ చేసి రమ్మను అని అన్నాను. సరే అని నవ్య అఖిల్కి కాల్ చేసి బీచ్కి రమ్మని చెప్పింది. అఖిల్ నవ్వుతూ బుల్లెట్ బైక్ మీద వచ్చి, హాయ్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 12కి కేక్ కటింగ్ అవ్వాలి. ఆద్యకి బీచ్లో చేస్తున్నామని చెప్పకండి, సర్ప్రైజ్ చేద్దాం అన్నాడు. దాంట్లో సర్ప్రైజ్ ఏముంది, ఎలాగో పార్టీ చేస్తామని ముందే చెప్పాం కదా వెటకారంగా అంది నవ్య. అవును, కానీ బీచ్లో చేస్తున్నట్టు తెలియదు కదా, అదే సర్ప్రైజ్. నేను వెళ్ళి తనని పికప్ చేసుకుంటా, ఈలోపు మీరు రెడీ చేయండి అని అఖిల్ అన్నాడు. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి కేక్ ఆర్డర్ చేసి తీసుకొనిరా, అలాగే క్యాండిల్స్ కూడా, నేను ఆద్యని తీసుకొస్తా అంది శ్రావణి. ఓహో మంచిది, అలాగే అని అఖిల్ శ్రావణిని కోపంగా చూస్తూ వెళ్ళాడు. ఉఫ్, అరే అరవింద్, ఈ వర్క్ మేము ముగ్గురం చూసుకుంటాం, నువ్వు వెళ్ళి ఆద్యని తీసుకొనిరా, లేకుంటే ఆ కాట్రాజు గాడు వస్తాడు అంది శ్రావణి. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆద్యకి కాల్ చేశాను. హాయ్ అరవింద్, చెప్పు అంది. అందరూ నీకోసం వెయిటింగ్ ఆద్య, త్వరగా రెడీ అవ్వు, ఇంకో 15 మినిట్స్లో వచ్చి పికప్ చేసుకుంటా అని కాల్ కట్ చేసి తన కోసం వేసిన పెయింటింగ్ ప్యాక్ చేసి కారులో ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. లోపల నుండి ఆద్య వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఏం బాబు, ఎలా ఉన్నావు? ఇంకో 2 రోజుల్లో యుఎస్ఏకి వెళ్తున్నామని ఆద్య చెప్పింది, నిజమేనా అని అడిగారు. అంకుల్, అవును అన్నాను. చాలా సంతోషం. అవును, ఈ మధ్య ఇంటికి రావట్లేదు, బిజీగా ఉన్నావా అని అడిగాడు ఆద్య వాళ్ళ నాన్న. అవును అంకుల్, నా లాస్ట్ ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉన్నాను, అందుకే రాలేదు అన్నాను. అలాగా, సరే, లేట్ నైట్ చేయకండి, పార్టీ అవ్వగానే తనని జాగ్రత్తగా తీసుకొనిరా బాబు. నువ్వు ఉంటావు, తనతో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, కానీ ఆడపిల్ల తండ్రిని కదా, చెప్పే మాటలు చెప్పాలి అని చెప్తుండగా లోపల నుండి ఆద్య వచ్చింది. హాయ్ అరవింద్, ఏం చెప్తున్నారు మా నాన్న అంది నవ్వుతూ. ఏం లేదు, ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నాం
అంతే అన్నాను. 1 వీక్ నుండి ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఏంటి అరవింద్, కోపం వచ్చిందా అని అడిగింది ఆద్య. అదేం లేదు ఆద్య, ఆఫీస్ వర్క్ అని చెప్పాను. ఓ అవునా, సరే ఇంకా టైం ఉంది కదా, కాఫీనా టీనా అని అడిగింది. హా, నవ్య వాళ్ళు రెడీ అయి వచ్చేసరికి నెక్స్ట్ బర్త్డేనే వస్తుందిలే, ఈలోపు కాఫీ తాగే వెళ్దాము అని అన్నాను. సరే అని కిచెన్లోకి వెళ్ళి, నవ్య శ్రావణి లాంటి ఫ్రెండ్స్ దొరకడం నీ అదృష్టం. కాదు కాదు, నీలాంటి వాడు వాళ్ళకి ఫ్రెండ్గా ఉండడం వాళ్ళ అదృష్టం అంది నవ్వుతూ. తిట్టిందా పొగిడిందా అనుకున్నాను మనసులో. వాళ్ళు కూడా ఎప్పుడు అదే అంటారు, మేము నీ ఫ్రెండ్స్గా దొరకడం నీ అదృష్టం అని చెప్పి హాల్లో తన పెయింటింగ్స్ చూసి షాక్ అయ్యాను. దాంట్లో ఆ అఖిల్ గాడి డ్రాయింగ్ ఉంది. అంటే తన డ్రీమ్ బాయ్ ఆ కాట్రాజా? తను చెప్పినట్టే వీడు ఆర్టిస్టు. ఇక నా ప్రేమకి చరమగీతం పాడాలి, తప్పదు అనుకుంటూ ఉండగా అరవింద్ కాఫీ అని పిలిచింది ఆద్య. వస్తున్నా అని సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ, ఇంకా ఈ వీక్లో ఏమైనా డ్రాయింగ్స్ వేశావా అని అడిగాను తెలియనట్టుగా. లేదు అరవింద్, పర్సనల్ పెయింటింగ్స్ ఏవి వేయలేదు, యాడ్స్ ప్రాజెక్ట్ వర్క్ పెయింటింగ్స్ వేశాను అంది. కానీ డ్రీమ్ బాయ్ పెయింటింగ్ వేశాను అని మాత్రం చెప్పట్లేదు అనుకున్నాను. అరవింద్, నా బర్త్డే గిఫ్ట్ అదే నా డ్రాయింగ్ వేస్తా అన్నావు కదా, మరి వేశావా అని అడిగింది నవ్వుతూ. మీ అంత కాకపోయినా ఏదో అలా ట్రై చేశా, బాలేకుంటే తిట్టుకోకు అని చెప్పి 1 minute అని బయటకు వచ్చి నవ్వే వాళ్ళకి కాల్ చేశాను. చెప్పరా, ఇంకో 10 minutesలో అక్కడ ఉంటాం అని చెప్పింది నవ్య. అది కాదు, ఆద్య వాళ్ళ ఇంట్లో ఆ డ్రీమ్ బాయ్ పెయింటింగ్ చూసా, వాడు ఎవరో కాదు అని చెప్పేలోపే నాకు తెలుసురా అది నీ పెయింటింగే కదా అంది నవ్య. నీ మొహం, పూర్తిగా వినవే, అది ఆ అఖిల్ గాడే అన్నాను ఏడుపు మొహం పెట్టి. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆద్య చెప్పిందా తనే ఆ డ్రీమ్ బాయ్ అని అంది శ్రావణి. ఇంకా ఏం చెప్పాలి, ఆ పెయింటింగ్ చూసా కదా, సరిపోదా? ఇక తన ముందు ఈ లవ్ టాపిక్ తీయకండి, ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాం అని చెప్పి కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళాను. అరవింద్, నీకు ఏ కలర్ అంటే ఇష్టం అని అడిగింది ఆద్య. దేనికి అన్నాను చిరాకుగా. వైట్ కలర్ డ్రెస్ అండ్ బ్లూ కలర్ డ్రెస్ ఉన్నాయి, ఏది బాగుంటుంది చెప్పు అంది ఆద్య. ఆ డ్రీమ్ బాయ్ అఖిల్ గాడిని అడగొచ్చు కదా, నన్నెందుకు అని మనసులో అనుకొని, వైట్ కలర్ డ్రెస్లో బాగుంటావు, ఫుల్ మూన్లో వైట్ కలర్ డ్రెస్లో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అని అన్నాను. ఓకే, అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా, ఒక 5 minutes వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. కార్లో వెళ్తుండగా ఆద్య నా వైపు చూసి, అరవింద్ అది ఓకే అని అడిగింది. ఫైన్. ఎందుకు అలా అడిగావు అన్నాను. సడన్గా ఉన్నట్టుండి డల్గా ఫేస్ పెట్టావు అని అంది. అదేం లేదు, బాగానే ఉన్నా. నీ ఫ్రెండ్ అఖిల్ ఉన్నాడు కదా, తనే బీచ్లో సింపుల్గా పార్టీ చేద్దామని చెప్పాడు, అందుకే బీచ్లో ప్లాన్ చేశాం అని చెప్పాను. ఓహో అవునా, వాడు కూడా వచ్చాడా అని అడిగింది. వచ్చాడు. అదేంటి అలా అడిగావు, నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అన్నాను. తను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏమైంది అదే ఇప్పుడు, నువ్వు డల్ అయ్యావు ఏంటి అని అడిగాను. అరవింద్, నువ్వు రేపు యుఎస్ వెళ్తున్నావా, పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని అడిగింది ఆద్య. ఎప్పుడో చెప్పాను కదా వెళ్ళాలి అని, అయినా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ లేదు, అందుకే నీ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసి వెళ్దామని ఇలా ప్లాన్ చేశాం. నువ్వేమో అలా డల్గా ఉంటే ఎలా చెప్పు. అదిగో నవ్వే వాళ్ళు కూడా వచ్చేశారు అని కార్ పక్కకి పార్క్ చేసి, బర్త్డే బేబీ నువ్వు ఇలా ఉంటే ఎలా, నవ్వు ఆద్య అని కార్ దిగాను. ఆద్య నన్ను చూస్తూ నవ్వి కార్ దిగింది. నవ్య, శ్రావణి, సంతోష్, అఖిల్ అందరూ కలిసి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆద్య అంటూ ఆద్య పైన స్నో స్ప్రే చేశారు. పద ఆద్య, కేక్ కట్ చేయాలి, ఈ బర్త్డే నీకు లైఫ్ టైం గుర్తుండేలా ఎంజాయ్ చేయాలి అంటూ శ్రావణి అంది. కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ అందరూ వచ్చి ఆద్య మొహానికి కేక్ పూశారు. తర్వాత అందరూ కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ఆద్య, కారులో వాటర్ బాటిల్ ఉంది, ఫేస్ వాష్ చేసుకో, తెస్తాను అని చెప్పి వెళ్తుండగా, వద్దు అరవింద్, నేనే వస్తాను పద అంది.
అందరూ జోక్స్ వేసుకుంటూ కూర్చున్నారు. అరవింద్ ఆద్య ఇద్దరు కార్ దగ్గరికి వచ్చారు. ఆద్య ఫేస్ వాష్ చేసుకుంది. అరవింద్ ఆద్య దగ్గరికి వచ్చి టిష్యూ పేపర్, హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చి కార్ ముందు నిల్చున్నాడు. ఆద్య ఫేస్ వాష్ చేసుకొని అరవింద్ ముందు వచ్చి నిల్చుంది. అరవింద్ ఆద్యని చూస్తూ నవ్వడం మొదలుపెట్టాడు. ఏమైంది అరవింద్, ఎందుకు నవ్వుతున్నావు అంది ఆద్య. అయ్యో పిల్ల, ఇంకా ఫేస్కి కేక్ అలాగే ఉంది, ఇలా రా అని ఆద్య ఫేస్కి ఉన్న కేక్ని తుడిచి ఇప్పుడు చూడు అని కార్ మిర్రర్ తిప్పి చూపించాడు అరవింద్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ అని నవ్వుతూ వెళ్దాం పద అని ఇద్దరూ నవ్వుకుంటూ నవ్య వాళ్ళ దగ్గరికి నడవడం మొదలుపెట్టారు. కొంచెం దూరం నడిచాక అరవింద్ నీకు ఒక విషయం చెప్పాలి అని కిందకి చూస్తూ చెప్పింది. అరవింద్ నుండి ఏం సమాధానం రాకపోవడంతో వెనక్కి తిరిగి చూసింది ఆద్య. అరవింద్ ఆకాశం వైపు చూస్తూ వెనకే ఆగిపోయాడు. ఏమైంది అరవింద్ అని వెనక్కి వచ్చి అడిగింది ఆద్య. సరిగ్గా ఇదే పౌర్ణమి రోజు 3 నెలల క్రితం ఇదే బీచ్లో ఇక్కడే ఫస్ట్ టైం నిన్ను చూశాను. ఆ రోజు ఫిక్స్ అయ్యాను, నీ ఫేస్లో స్మైల్ చూడాలి అని ఆద్యని చూస్తూ చెప్పాడు అరవింద్. అరవింద్ నేను నీకొకటి చెప్పాలి, అది అని చెప్పేలోపే అఖిల్ వచ్చాడు. హాయ్ అరవింద్, మీ కార్లో నవ్వే గిఫ్ట్ ఉందంట కదా, తెమ్మని చెప్పింది అన్నాడు అఖిల్. ఓకే ఆద్య, నువ్వు వెళ్ళు, నేను గిఫ్ట్ తీసుకొని వస్తాను అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళి నా గిఫ్ట్ నవ్య గిఫ్ట్ తీసుకొని వెళ్తూ ఇంతకీ తను ఏం చెప్పాలనుకుంది? ఇంకేముంది, ఆ డ్రీమ్ బాయ్ అఖిల్ అని చెప్తుంది, ఇంకేం చెప్తుందిలే అని మనసులో అనుకుంటూ వెళ్ళి నవ్య గిఫ్ట్ ఇచ్చాను. అందరూ కలిసి ఆద్యకి గిఫ్ట్ ఇచ్చి మరోసారి విషెస్ చెప్పాం. ఆద్య అరవింద్ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసింది. వావ్, సూపర్ అరవింద్, నీలో ఇంత గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడా, అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. నిజానికి నా మనసులో ఉన్న మాట నువ్వు డ్రాయింగ్లో వేసి చూపించావు అని పెయింటింగ్ చూస్తూ చెప్పింది ఆద్య. నవ్య, శ్రావణి, సంతోష్, అరవింద్ ఆ మాట వినగానే ఓహో, తన మనసులో ఉన్న మాట అంటే అఖిల్కి ప్రపోజ్ చేయాలి అనుకుంటుంది కావచ్చు అని మొహాలు చూసుకున్నారు అందరూ. అఖిల్ నవ్వుతూ ఆద్య దగ్గరకు వచ్చి నీ కోసం నేను వేసిన పెయింటింగ్ ఇది, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూడు, నాకు తెలుసు ఇది చూశాక నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని. నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఈ పెయింటింగ్ రూపంలో వేశాను అని ఇచ్చాడు. అవునా, సరే, థ్యాంక్ యూ సో మచ్ అని అరవింద్ వైపే చూస్తూ అఖిల్ ఏం చెప్పాడో కూడా వినకుండా గిఫ్ట్ తీసుకుంది ఆద్య. అరవింద్ మాత్రం అఖిల్ మాటలు విని కోపంతో నేను రేపు మార్నింగ్ వెళ్ళాలి, త్వరగా అయిపోతే ఇంట్లో డ్రాప్ చేస్తాను అని ఆద్యకి చెప్పి అఖిల్ని కోపంగా చూస్తూ కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. శ్రావణి అరవింద్కి కాల్ చేసి ఏరా, కోపం వచ్చిందా? నేను నీకు ముందు నుంచే ఇదే చెప్తున్నా, తన ఇష్టం అని అన్నావు కదా, ఇప్పుడు కోపం దేనికి అంది. నా ముందే చెప్తూ ఉంటే బాధేసింది. నా కోపం ఆద్య మీద కాదు, వాడి మీద. పోనీలే, తనని త్వరగా రమ్మని చెప్పు, ఇంట్లో డ్రాప్ చేస్తాను అని కాల్ కట్ చేసి కారులో వచ్చి కూర్చున్నాను. నవ్య గిఫ్ట్ పట్టుకొని వచ్చి కారులో పెట్టి ఒరేయ్ ఆద్యని ఏమీ అనుకు, తన బర్త్డే ఈరోజు అంది. తనని నేనెందుకు అంటానే, నాకేం పని లేదా, అంత కోపిష్టిలా కనిపిస్తున్నానా అని కోపంగా అన్నాను. సరే, తను వస్తుంది అని చెప్పింది నవ్య. గుడ్ నైట్ ఆద్య, అరవింద్కి రేపు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నావా అని అడిగింది నవ్య. షూర్, తప్పకుండా వస్తాను అని చెప్పింది ఆద్య. ఏం అవసరం లేదు అని కోపంగా చెప్పి నవ్య జాగ్రత్తగా వెళ్ళండి, రీచ్ అయ్యాక కాల్ చేయండి, బాయ్ అని కోపంగా కారు రైడ్ చేసి స్పీడ్గా నడపడం మొదలుపెట్టాను. అరవింద్, ఏమైంది నీకు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగింది ఆద్య. అరవింద్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. సరే, రేపు ఏ టైంకి ఫ్లైటు, ఎప్పుడు వెళ్తావు అని అడిగింది. దానికి కూడా ఏం సమాధానం చెప్పలేదు అరవింద్. ఎవరి మీద కోపం అరవింద్, ఏమైంది నీకు అసలు, మాట్లాడు అని అంది ఆద్య. ఎవరి మీద కోపం లేదు, నా మీద నాకే జాలేస్తుంది అని చిరాకుగా చెప్పి ఇంకా స్పీడ్ పెంచాను. ఎప్పుడు నవ్విస్తూ ఉండే అరవింద్ని ఇలా కోపంగా ఎప్పుడూ చూడలేదు ఆద్య. కార్లో విండో వైపు మొహం తిప్పుకొని కూర్చొంది. మెరుపు వేగంతో వెళ్తున్న కార్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఇంతలో ఆద్య వాళ్ళ ఇల్లు వచ్చింది. అరవింద్ ఏమీ మాట్లాడకుండా కార్ దిగి ఆద్య దగ్గరికి వచ్చి
విండో గ్లాస్ని నాక్ చేసి డోర్ ఓపెన్ చేశాడు. ఆద్య, మీ ఇల్లు వచ్చింది అని కోపంగా అన్నాడు. ఆద్య తల వంచుకొని ఉంది. ఆద్య, నీకే చెప్పేది అని ఆద్య తల పైకెత్తి చూశాడు అరవింద్. ఆద్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆద్య, ఏడవకు, ఐ ఆమ్ సో సారీ, ప్లీజ్ ఏడవకు, ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అరవింద్. ఏం కాలేదు. రేపు నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగింది ఏడుస్తూ. రేపు మార్నింగ్ 10కి వెళ్తా, నిన్ను నవ్వే వాళ్ళు పికప్ చేసుకుంటారు, ఓకేనా అని ఆద్య కళ్ళు తుడుస్తూ, ఇంకోసారి ఇలా ఏడవకు, సరేనా, ప్రామిస్ వెయ్యి ఏడవను అని అడిగాడు అరవింద్. నువ్వు కూడా ఇలా మాట్లాడకుండా కోపంగా ఉండను, ఎన్ని గొడవలైనా మాట్లాడుతా అని ప్రామిస్ చెయ్యి, అప్పుడే నేను కూడా ప్రామిస్ చేస్తా అని కళ్ళు తుడుచుకుంటూ అడిగింది ఆద్య. సరే ప్రామిస్, ఇంకోసారి అలా మాట్లాడకుండా ఉండను, ఓకేనా అని ప్రామిస్ చేశాడు అరవింద్. అయినా మన మధ్య గొడవ ఎందుకు అవుతుంది ఆద్య? పద, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు ముందు వెళ్ళు, నేను గిఫ్ట్స్ పట్టుకొని వస్తా అని చెప్పాను. ఆద్య కన్నీళ్లు తుడుచుకొని ఇంటిలోకి వెళ్ళింది. గిఫ్ట్ పట్టుకొని అరవింద్ లోపలికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి, ఓకే గుడ్ నైట్ బజ్జో, ఇక రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, యుఎస్ఏ నుండి వచ్చాక ఫస్ట్ నిన్నే కలుస్తా, ఓకేనా, ఏడవకు, వెళ్ళి పడుకో, బాయ్ అని చెప్పి బయటికి వచ్చాడు అరవింద్. లోపల నుండి ఏడుస్తూ వచ్చి అరవింద్ని గట్టిగా హక్ చేసుకొని ఏడ్చింది ఆద్య. ఏమైంది ఆద్య, ఎందుకు ఏడుస్తున్నావు, వెళ్ళి పడుకో, ఏమున్నా రేపు మాట్లాడుకుందాం అని లోపలికి తీసుకెళ్ళి, ఇప్పుడు నువ్వు నవ్వితేనే నేను వెళ్తా, లేకుంటే నేను కూడా అలాగే ఏడుస్తూ వెళ్తా, తర్వాత నీ ఇష్టం అన్నాడు అరవింద్. ఏడవను, సారీ, వెళ్ళు, ఈరోజు నీకు ఒక విషయం చెప్పాలి అనుకున్నా అని ఆద్య అనగానే, అఖిల్ గురించే కావచ్చు అనుకొని ఆద్య, రేపు చెప్పు, ఏమున్నా ఇప్పుడు పడుకో అని చెప్పి బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేసి, ఇప్పుడు పెంచుకున్న ప్రేమనే కంట్రోల్ చేయలేకపోతున్నా, అలాంటిది ఈ టైంలో అఖిల్ని లవ్ చేస్తున్నా అని చెప్తే తట్టుకునే శక్తి నాకు లేదు అనుకుంటూ ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడు అరవింద్. అరవింద్ తనకి ఇచ్చిన పెయింటింగ్నే చూస్తూ, నా మనసులో ఉన్న మాట చెప్తే అరవింద్ ఎలా రియాక్ట్ అవుతాడో, ఇంతకీ తనకి నా మీద ప్రేమ ఉందో లేదో కూడా తెలీదు. నా ప్రేమకి ఇంకా కొన్ని గంటలే సమయం మిగిలి ఉంది. అరవింద్ యుఎస్ఏ వెళ్ళేలోపు తనకి ఎలాగైనా చెప్పాలి. ఒకవేళ తనకి ఇష్టం లేకపోయినా, అయ్యో అప్పుడే చెప్పి ఉంటే బాగుండేదేమో అని ఫ్యూచర్లో బాధపడే బదులు అరవింద్ ఉన్నప్పుడే చెప్పడం బెటర్ అనుకుంటూ నిద్రలోకి జారుకుంది ఆద్య. అరవింద్ ఇంటికి వెళ్ళి పార్టీలో దిగిన ఫొటోస్ చూస్తూ, కనీసం నేను యుఎస్ఏ వెళ్తున్నా అంటే అయినా చెప్తుందేమో అనుకున్నా, కానీ నీ మనసులో అఖిల్ ఉన్నాడని, తనే నీ డ్రీమ్ బాయ్ అని ఊహించలేదు. పోనీలే, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, నీ ఫేస్లో స్మైల్ చూడాలని నా కోరిక తీరింది, అది చాలు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అరవింద్. ఒరే అరవింద్, 6:30 అవుతుంది, త్వరగా లేరా, తమరు వెళ్ళేది పక్కన ఉన్న అనకాపల్లికి కాదు, అమెరికా వెళ్ళాలి అని అరవింద్ని లేపాడు సంతోష్. అరవింద్ లేచి సంతోష్ని చూస్తూ, ఏంట్రా నువ్వేనా ఇంత మార్నింగ్ లేచింది, ఈరోజు ఏదో అద్భుతం జరుగుతుంది అని అనుకుంటూ లేచి, సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా, ఈలోపు నువ్వు శ్రావణికి కాల్ చేసి రమ్మని చెప్పు అన్నాడు అరవింద్. సరేరా బాబు, మాకు ఉన్న తొందర అయినా నీకు లేదు, యు అన్ప్రొఫెషనల్ లేజినెస్ ఫెలో, నేను కాల్ చేస్తా, నువ్వు వెళ్ళు అంటూ శ్రావణికి కాల్ చేసి, హాయ్ గుడ్ మార్నింగ్ శ్రావణి బేబీ, ఈ అరవింద్ గారిని ఎయిర్పోర్ట్లో దొబ్బి సెండ్ ఆఫ్ ఇస్తే అయిపోతుంది, నవ్యను తీసుకొని రా అన్నాడు సంతోష్. నీ బొంద, ఎయిర్పోర్ట్లో దబ్బడం ఏంటిరా, పాపం వాడు మనల్ని వదిలి వెళ్తున్నాడు అనే బాధ లేదా కొంచెం కూడా, దరిద్రుడా, పొద్దున్నే తిట్లు తింటావు, మేము ఇంకో 30 minutesలో వచ్చేస్తాం, కానీ ఈలోగా వాడి లగేజ్ని రెడీ చెయ్యి, దున్నపోతా ఎదవా అంటూ కాల్ కట్ చేసింది శ్రావణి. బాగైందా, మంచి కోటింగ్ ఇచ్చిందిగా అని నవ్వుతూ షర్ట్ వేసుకుంటూ అన్నాడు అరవింద్. నా టైం అలా ఉంది, ఏం చేస్తాం, కానీ ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందిలే, నా టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు సంతోష్. అది కుక్కలకిరా, నీలాంటి దున్నపోతులకి కాదు. సరే కానీ 7:30 అయింది, 8కి వెళ్దాం, ఓకేనా అంటూ అరవింద్ కాఫీ ఇచ్చాడు సంతోష్కి. ఒరే, ఎయిర్పోర్ట్కి 16 kilometers, 20 minutesలో ఉంటావు, 10:30కి ఫ్లైట్, 9కి వెళ్తే సరిపోతుంది,
8 గంటలకే వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఊడుస్తావా ఏంటి అన్నాడు సంతోష్. సరే కానీ ఆద్యని కూడా తీసుకొని రమ్మని చెప్పు నవ్యకి అన్నాడు అరవింద్ కాఫీ తాగుతూ. నో, నేను శ్రావణికి కాల్ చేయను, నువ్వే చేసి నువ్వే చెప్పుకో అన్నాడు సంతోష్. సరే అని శ్రావణికి కాల్ చేసి ఎక్కడున్నారు అని అడిగాడు అరవింద్. బయటకు వచ్చి చూస్తే మీ ఇంటి ముందే ఉంటాం అని కాల్ కట్ చేసింది శ్రావణి. అరవింద్ బయటికి రాగానే నవ్య శ్రావణి కార్ దిగి వచ్చారు. అయ్యో, ఆద్యను కూడా తీసుకొని రమ్మని చెప్పే లోపే వచ్చేశారు అన్నాడు అరవింద్. అవునా, ఈ దున్నపోతు సంతోష్ గారు అప్పుడే చెప్తే తీసుకొని వచ్చేవాళ్ళం కదా. సరే, తనకి కాల్ చేసి రెడీగా ఉండమని చెప్పు, వెళ్ళి పికప్ చేసుకుంటా అని చెప్పింది శ్రావణి. సరే అని ఆద్యకి కాల్ చేశాడు అరవింద్. తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ కాల్ చేశాడు, అయినా లిఫ్ట్ చేయలేదు. తను నైట్ పార్టీలో టైర్డ్ అయ్యింది కదా, ఇంకా లేవలేదు కావచ్చు. మీరు లోపల కూర్చోండి, అయినా ఇంకా టైం ఉంది కదా, ఈలోపు నేను లగేజ్ కారులో పెట్టేసి వస్తా అని చెప్పాడు అరవింద్. కారులో లగేజ్ పెట్టేసి మళ్ళీ ఆద్యకి కాల్ చేశాడు. అప్పుడు కూడా లిఫ్ట్ చేయలేదు. అసలు ఏమైంది తనకి? డైలీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంది కదా. వాళ్ళ డాడ్కి కాల్ చేసి చూద్దాం అని ఆద్య వాళ్ళ నాన్నకి కాల్ చేశాడు అరవింద్. హాయ్ అంకుల్, నేను అరవింద్ని అన్నాను. బాబు చెప్పండి అన్నారు. అది ఆద్యకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, తను పడుకొని ఉందా అని అడిగాను. అది రాత్రి బాగా లేట్ అయింది కదా, తను అలసిపోయినట్లు ఉంది, ఇంకా లేవలేదు. ఏమైనా ఇంపార్టెంటా బాబు అన్నాడు తడబడుతూ. అదేం లేదు అంకుల్, నేను ఇంకో గంటలో యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను. తను నేను కూడా వస్తా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అని అంది, అందుకే కాల్ చేశా అంకుల్. పర్లేదు, తనకి నేను వెళ్ళాక వీడియో కాల్ చేస్తాను, తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు. ఓకే అంకుల్, బాయ్, టేక్ కేర్ అని కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళాడు అరవింద్. ఏమైందిరా, ఆద్యకి కాల్ చేశావా అంది శ్రావణి. చేశా, తను ఇంకా పడుకొని ఉందంట, వాళ్ళ నాన్నగారు చెప్పారు. సరే, లైట్ తీసుకోండి, మనం వెళ్దాం పదండి అని అరవింద్ అన్నాడు. ఆద్య కళ్ళు తెరిచి చూడగానే, నాన్న మనం ఎక్కడున్నాం, నాకేమైంది, గ్లూకోజ్ బాటిల్ పెట్టారు, ఏమైంది నాకు అని అడిగింది చుట్టూ చూస్తూ. ఏం కాలేదు ఆద్య, రెస్ట్ తీసుకో అని చెప్పాడు వాళ్ళ నాన్న. నాన్న, అరవింద్ యుఎస్ఏకి వెళ్ళిపోతాడు, నేను వెళ్ళాలి అంది. అమ్మా ఆద్య, నీకు స్ట్రెస్ ఎక్కువ అయింది, మార్నింగ్ వచ్చి చూస్తే స్పృహ తప్పి కింద పడిపోయావు, వెంటనే హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. ఈ సమయంలో నువ్వు వెళ్తా అంటే ఎలా చెప్పు. అరవింద్ నాకు కాల్ చేస్తే చెప్పాను, తను పడుకుంది బాబు అని. సరే అంకుల్, యుఎస్ఏ వెళ్ళాక వీడియో కాల్ చేస్తాను అన్నాడు. ముందు నీ ఆరోగ్యం చూసుకో, తర్వాత మాట్లాడవచ్చు అరవింద్తో అన్నాడు ఆద్య వాళ్ళ నాన్న. లేదు నాన్న, అరవింద్కి ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను, ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి, అరవింద్కి కాల్ చేస్తా అని అంది ఆద్య. అమ్మ ఆద్య, నీకు ఆరోగ్యం బాగాలేదు అని తెలిస్తే అరవింద్ యుఎస్కి వెళ్లకుండా వెంటనే వస్తాడు, కానీ తను కెరీర్ కూడా ముఖ్యమే కదా, అందుకే అరవింద్కి నువ్వు పడుకున్నావని చెప్పాను అంటూ ఫోన్ ఇచ్చాడు ఆద్య వాళ్ళ నాన్న. ఆద్య ఆలోచిస్తూ అరవింద్కి కాల్ చేసింది. అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేసి అంకుల్ చెప్పండి అన్నాడు. అరవింద్, నేను ఆద్యని, ఎక్కడున్నావు అరవింద్ అని అడిగింది ఆద్య. ఆద్య, నువ్వా, నీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, అందుకని అంకుల్కి కాల్ చేశా, నువ్వు పడుకొని ఉన్నావన్నారు. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను, ఇంకో గంటలో ఫ్లైట్లో ఉంటాను, నిన్ను చాలా మిస్ అవుతున్నా ఆద్య అనగానే ఏడుస్తూ కాల్ కట్ చేసింది ఆద్య. ఏమైంది అరవింద్, ఆద్య ఏమంది అని అడిగింది శ్రావణి. ఎక్కడున్నావని అడిగింది, ఎయిర్పోర్ట్లో అని చెప్పగానే కాల్ కట్ చేసింది అని చెప్పాడు అరవింద్. నాన్న, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఇంకో గంటలో అరవింద్ వెళ్ళిపోతాడు అని ఏడుస్తూ నీడిల్ తీసేసింది. ఆద్య, కూల్గా ఉండు, నీకు స్ట్రెస్ ఎక్కువ అయితే మళ్ళీ బీపీ డౌన్ అయ్యి పడిపోతావు, వెళ్దాం సరేనా, నేను తీసుకువెళ్తా పద అని ఆద్యని ఎయిర్పోర్ట్కి తీసుకొని వెళ్ళారు ఆద్య వాళ్ళ నాన్నగారు. కార్ దిగి లోపలికి వెళ్ళగానే నవ్య శ్రావణి కనిపించారు. శ్రావణి, అరవింద్ ఎక్కడా అని ఏడుస్తూ అడిగింది ఆద్య. ఇప్పుడే బోర్డింగ్ పాస్ తీసుకొని ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాడు, త్వరగా వెళ్దాం పద అని వెళ్తూ సంతోష్కి కాల్ చేసింది శ్రావణి. హలో సంతోష్, ఆద్య వచ్చింది, అరవింద్ని ఒకసారి బయటికి రమ్మని చెప్పు అంది శ్రావణి. బేబీ శ్రావణి, ఫ్లైట్ వెళ్ళిపోయిందిగా అని నవ్వుతూ చెప్పాడు సంతోష్.
ఏంటి, ఫ్లైట్ వెళ్ళిపోయిందా? ఇంత సీరియస్గా అడిగితే నువ్వు నవ్వుతూ చెప్తావేంటే దున్నపోతూ అంది శ్రావణి. అది కాదే, కానీ అరవింద్ గాడు అని చెప్పేలోపు కాల్ కట్ చేసింది శ్రావణి. సారీ ఆద్య, ఫ్లైట్ వెళ్ళిపోయిందంట అని చెప్పింది శ్రావణి. అది వినగానే కళ్ళు తిరిగి పడిపోయింది ఆద్య. ఆద్య ఆద్య అంటూ ఏడుస్తూ మొహం మీద నీళ్లు చల్లి లేపి తనని కూర్చోపెట్టాడు ఆద్య వాళ్ళ నాన్న. లోపలి నుండి ఏడుస్తూ వచ్చి, ఆద్య ఆద్య ఒకసారి కళ్ళు తెరిచి చూడు ఆద్య అన్నాడు అరవింద్. అరవింద్ మాట వినపడగానే కళ్ళు తెరిచి చూసింది ఆద్య. అరవింద్ వచ్చావా అంటూ ఏడుస్తూ కౌగిలించుకుంది ఆద్య. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తా చెప్పు? ఎక్కడికి వెళ్ళను అని వాటర్ తాగించాడు అరవింద్. అరవింద్, ఫ్లైట్ వెళ్ళిపోయింది కదా, నువ్వు ఎలా వచ్చావు అంది ఏడుస్తూ ఆద్య. ఫ్లైట్ వెళ్ళిపోయింది బంగారం, నేను వెళ్ళలేదు పూర్తిగా చెప్పేలోపే శ్రావణి కాల్ కట్ చేసింది. అయినా ఎలా వెళ్తా చెప్పు, అందరినీ వదిలేసి? అందుకే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకున్నా. అయినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఒకవేళ వెళ్ళినా కాల్ చేస్తా కదా అన్నాడు అరవింద్. అరవింద్, నీకొకటి చెప్పాలి. అది అది చెప్పు ఆద్య, ఏంటి అన్నాడు అరవింద్. ఐ లవ్ యూ అరవింద్. ఇదే నిన్న రాత్రి చెప్తుంటే ఏమున్నా రేపు చెప్పు అన్నావు అంది ఆద్య. అరవింద్ ఆశ్చర్యంగా, ఏంటి ఐ లవ్ యూనా? నీ డ్రీమ్ బాయ్ అఖిల్ కదా, నిన్న రాత్రి వాడి గిఫ్ట్ కూడా తీసుకున్నావు కదా నవ్వుతూ. సడన్గా ఏమైంది నీకు అని అడిగాడు అరవింద్. వాడు డ్రీమ్ బాయ్ అని నీకు ఎవరు చెప్పారు? వాడి గిఫ్ట్ తీసుకున్నా కానీ వాడు ఏం చెప్పాడో కూడా నాకు తెలియదు. నిన్నే చూస్తూ ఉండిపోయా అంది ఆద్య. రూమ్లో వాడి పెయింటింగ్ చూసా, వాడే నీ డ్రీమ్ బాయ్ అనుకున్నా అన్నాడు అరవింద్. అయ్యో, అది యాడ్ ప్రాజెక్ట్ కోసం వేసిన పెయింటింగ్ అరవింద్. డ్రీమ్ బాయ్ ఎవరో తెలిసాక ఆ పెయింటింగ్ వేయడం దేనికి అని వేయలేదు అంది ఆద్య. అవునా, అంటే ఇదంతా నేను ఊహించుకున్నదేనా, నిజం కాదా అన్నాడు అరవింద్. నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నాతోనే ఉంటూ నన్ను మళ్ళీ నార్మల్ చేసి పెయింటింగ్స్ యాడ్ వర్క్ ప్రాజెక్ట్ ఇప్పించావు. ఇదంతా చేసి కూడా నువ్వు లవ్ చేస్తున్నావని చెప్పలేదు. మధ్యలో వచ్చిన అఖిల్ గాడిని ఎలా లవ్ చేస్తా అనుకున్నావు అంది ఆద్య. అంటే నీకు వచ్చే డ్రీమ్లో నీ డ్రీమ్ బాయ్ ఒక ఆర్టిస్ట్ కదా, నాకు డ్రాయింగ్ వేయడం రాదు కదా, అందుకే అని ఆగిపోయాడు అరవింద్. అందుకే వాడే అని ఫిక్స్ అయ్యి నాకు చెప్పలేదు అంతేనా అంది ఆద్య. అంతే అన్నాడు అరవింద్. సరే ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అంది ఆద్య. మళ్ళీ ఇలా అడుగుతారు ఏంటి మీరు? చూడండి ఆద్య గారు, ఇలా చేస్తే నేను యుఎస్ఏకి వెళ్ళిపోతా అన్నాడు అరవింద్. అవునా, సరే వెళ్ళు వెళ్ళు, నేను అఖిల్కి ఓకే చెప్పేస్తా మరి అంది ఆద్య. చెప్పు చెప్పు నవ్య, ఆ అఖిల్ గాడికి కాల్ చేసి ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పవే, ఆద్య పెళ్లి చేసుకుంటుంది అంట నిన్ను అని చెప్పు, ఇప్పుడే వస్తాడు అని అన్నాడు అరవింద్ నవ్వుతూ. ఒరే, నిన్ను ఇలా కాదు అని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో అంది ఆద్య. మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాం, ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం. ఎటూ వెళ్ళాను, జోక్ చేశాను అంతే అన్నాడు అరవింద్. అమ్మయ్య, మొత్తానికి మీరిద్దరూ ఒకటయ్యారు, ఇక శ్రావణి బేబీ కూడా ఓకే అంటే పని అయిపోతుంది అన్నాడు సంతోష్. ఒరే దున్నపోతూ, మధ్యలో మన లవ్ స్టోరీ ఎందుకురా అంది శ్రావణి. కథ క్లైమాక్స్ వచ్చింది కదా అందుకే అడిగాను, ఏదో ఒకటి చెప్పు అన్నాడు సంతోష్. సరేరా, అరవింద్ గాడి పెళ్ళి అయ్యాక ఆలోచిద్దాం అంది శ్రావణి. అరవింద్ గాడి లవ్ స్టోరీకి శుభం కార్డు పడింది, నా లవ్ స్టోరీకి టైటిల్స్ పడుతున్నాయి అన్నాడు సంతోష్. ఓకే మరి ఇంటికి వెళ్ళడం ఉందా, లేకపోతే ఎయిర్పోర్ట్లోనే పెళ్లి చేసుకొని ఉండిపోతారా అంది నవ్య. అందరూ నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోయారు. అరవింద్ వెడ్స్ ఆద్య. అలా వాళ్ళ ప్రేమ పెళ్లితో ఒకటైంది. ఫైనల్లీ సంతోష్ గాడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రావణి. నవ్యకి వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేసే సుశాంత్తో సెట్ అయింది. వారి ఫ్రెండ్షిప్ ఇప్పటికీ సంతోషంగా కొనసాగుతుంది. మన స్టోరీ మాత్రం ఇక్కడితో ముగుస్తుంది. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి స్టోరీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.
టేక్ కేర్, బాయ్ బాయ్.